ఓం శ్రీ గురుభ్యో నమః. ముందుగా మనందరి గురువు గారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ సార్ గారికి అనంత కోటి ఆత్మ ప్రణామాలను తెలియజేసుకుంటున్నాను. అలాగే శ్రీకృష్ణ భగవానునికి, వేదవ్యాస మునీంద్రులకి శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తూ మరి కర్మ సన్యాస యోగంలో మనము చివరి ఘట్టంలో ఉన్నాం. గత భాగంలో 23వ శ్లోకం నుంచి 26వ శ్లోకం వరకు మనము చక్కగా విశ్లేషించుకుని ఆ వివరణగా ఆ జ్ఞానాన్ని తెలుసుకున్నాం. మరి ఇప్పుడు 27 నుంచి 29 శ్లోకాలు, 3 శ్లోకాలతో మనము ఈ రోజున ముగించుకోబోతున్నాం. మరి గతంలో మనం 23వ శ్లోకం ద్వారా ఏం తెలుసుకున్నాము అంటే, ఎవరైతే శరీరం రాలిపోవడానికి ముందే ఇక్కడ ఇక్కడే అంటే ఈ భూమి మీదనే కామక్రోధాల వేగాన్ని తట్టుకుని నిలబడగలడో అటువంటి వాడే యోగ సిద్ధిని పొందినవాడు అన్నారు భగవాన్. అటువంటి వాడే శాశ్వత ఆనందాన్ని పొందినవాడు అనేటువంటి విషయాన్ని కూడా మనకి చాలా చక్కగా వివరించడం జరిగింది. అలాగే 24వ శ్లోకంలో ఎవరు ఆత్మయందే సుఖిస్తూ ఆత్మయందే రమిస్తూ, అలాగే ఎవరు ఆత్మయందే ఆ ప్రకాశం గలవాడే అంటే జ్ఞానాన్ని గలవాడై ఉన్నాడో అటువంటి ధ్యాన యోగి అన్నారు. ఇక్కడ ధ్యానానికి బేస్మెంట్ వేస్తూ వస్తున్నారు. తదుపరి అధ్యాయానికి ఇక్కడే పునాది వేస్తూ వస్తున్నారు భగవాన్. ధ్యాన యోగి బ్రహ్మస్వరూపుడై బ్రహ్మానందాన్ని పొందుతున్నాడు అంటే బ్రహ్మ సాక్షాత్కారాన్ని పొందుతున్నాడు అని చెప్పారు. ఇందులో 3 సాధనల గురించి మనం తెలుసుకున్నాం. అంతఃసుఖ, అంతరారామ, అంతర్జ్యోతి. అలాగే 25వ శ్లోకం ద్వారా పాపాలు తొలగించుకున్నటువంటి వారు, ద్వైత భావనను ఛేదించినటువంటి వారు, మరి మనసును స్వాధీనంలో పెట్టుకున్నవారు, అలాగే సమస్త ప్రాణుల యొక్క హితాన్ని కోరేవారు అయినటువంటి ఋషులు బ్రహ్మ నిర్వాణ రూపానందాన్ని పొందగలుగుతారు అనే విషయాన్ని కూడా మనము తెలుసుకున్నాం. ఇక్కడ ఋషులు అంటే ఎవరనేటువంటిది కూడా మనం చక్కగా తెలుసుకోవడం జరిగింది. అలాగే వారు ఆ బ్రహ్మ నిర్మాణానికి చేసే సాధనలు 4 గురించి కూడా మనము తెలుసుకున్నాం. అదే క్షీణ కల్మషాహ అంటే పాపాలు తొలగించుకున్న వారని, చిన్న ద్వైత అంటే ద్వైత భావనను తొలగించుకున్న వారని, యథాత్మానః అంటే ఇంద్రియాలను మనస్సును అదుపులో ఉంచుకున్నటువంటి వారు, అలాగే సర్వభూత హితే రతాః అంటే సర్వ ప్రాణుల హితం కోరుకున్నటువంటి వారు. ఇటువంటి వారే బ్రహ్మ నిర్వాణానికి అర్హులు అని, అలాగే ఇంకా ఏ సాధనలు చేయాలో మరి 26వ శ్లోకంలో కూడా మనము తెలుసుకున్నాం. ఏం సాధనలు? కామక్రోధాల నుంచి విడుదల పొందటం, అలాగే స్వాధీనమైన మనస్సు కలిగి ఉండటం. అంటే మనస్సు మన వశంతో ఉండాలన్నమాట. మనసు వశంలో మనం ఉండకుండా మన వశంలో మనసు ఉండాలి. అలాగే ఆత్మజ్ఞానాన్ని తెలుసుకున్నవారు, ప్రయత్నశీలురు అంటే ప్రయత్నించేటువంటి వారు, ఇటువంటి వారికి బ్రహ్మ నిర్వాణ రూప మోక్షము అంతటా ఉంటుంది అన్నారు భగవాన్. ఇక్కడ అంతటా ఉంటుంది అంటే సాధకులకు కూడా మోక్షము ఉంది అని ముందుగా మనకి భరోసా ఇవ్వడం జరిగింది భగవాన్. అలాగే ఇవన్నీ ఒక ఎత్తు అయితే చివరిగా తప్పకుండా చేయవలసినటువంటి సాధనలు ఏమిటి అనేటువంటి విషయాన్ని చెప్తూ ధ్యానాన్ని పరిచయం చేస్తున్నారు నెక్స్ట్ శ్లోకంలో. ధ్యానాన్ని, ధ్యాన పద్ధతిని తదుపరి 27, 28 శ్లోకాల్లో అద్భుతంగా వివరిస్తున్నారు భగవాన్. మరి ఆ శ్లోకాలను చూద్దాం. 27, 28 రెండు కూడా పక్కపక్కనే చెప్పడం జరిగింది. ఆ శ్లోకాలు రెండింటిని కూడా నేను ఉచ్చరించి ఆ తర్వాత తాత్పర్యాన్ని విశ్లేషించడం జరుగుతుంది. 27వ శ్లోకం. స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ చక్షుషైవాంతరే భ్రువో ప్రాణాపానౌ సమోకృత్వా నాసాభ్యంతరచారిణౌ. మరి 28వ శ్లోకం. యతేంద్రియ మనోబుద్ధి మునిర్మోక్ష పరాయణ విగతేచ్ఛా భయక్రోధ యస్సదా ముక్త ఏవ సహ. అంటే ఏమిటి అంటే, ఎవరు బాహ్యమైన స్పర్శాది విషయాలను బయటనే నిలిపివేసి దృష్టిని భ్రూమధ్యం నందు నిలిపి
ముక్కులో సంచరించే ప్రాణ అపాన వాయువులను సమం చేసి మనోబుద్ధులను ఇంద్రియాలను నిగ్రహించి ఆశ భయ క్రోధాలను విడిచిపెట్టి మోక్షాన్ని కోరుకునే మననశీలుడో అతడు ఎల్లప్పుడూ ముక్తుడే అని చెప్తున్నారు ఇక్కడ. ఎంత అద్భుతమైనటువంటి మాట అంటే మనందరికీ, ముఖ్యంగా ధ్యానులందరికీ ఒక చక్కటి భరోసా ఇస్తున్నారు భగవానుడి. ఇంతవరకు కూడా మోక్షాన్ని పొందటానికి అర్హతలను చెప్పారు. ఇప్పుడు అందుకు చేయవలసిన ధ్యాన సాధనను గురించి సంక్షిప్తంగా ఈ అధ్యాయంలో ముగిస్తూ, మరి 6వ అధ్యాయంలో విపులంగా మనకి ధ్యాన పద్ధతిని, ధ్యాన యోగాన్ని ఎలా ఆచరించాలి, దానివల్ల ఫలితం ఏంటి, ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ 6వ అధ్యాయంలో తెలుసుకుంటాం. దానిలో చాలా విపులంగా ధ్యాన యోగానికి చెప్పబోతూ ఇప్పుడు ఇక్కడ పీఠిక వేస్తున్నారంటే పునాది వేస్తున్నాడు భగవానుడు. కనుక ఇక్కడ ఏం చెప్తున్నారు? బాహ్యాన్ స్పర్శాన్ బహికృత్వ అంటే బాహ్యమైన శబ్ద స్పర్శాది విషయాలన్నింటినీ కూడా వివేక వైరాగ్యాలతో బయటే నిలిపివేయాలి. బాహ్యమైనటువంటి విషయాలను బయటనే వదిలిపెట్టాలి. వాటిని మనసు లోపలికి చొరబడనీయకూడదు. ఆ విషయాలు మనసులో లోపలికి వెళ్ళిందనుకోండి, మనసు ప్రశాంతంగా ఉండదు. దాన్ని గురించే మరి ఆలోచనలు ఒకదాని వెంట ఒకదాని వెంట ఒకదాని వెంట మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అది మనకు ధ్యానానికి అనుకూలంగా ఉండదు. మరి దాన్ని ఎలా ఆపాలి అంటే దీనికి ఒక్కటే ఉపాయము. ఏమిటి అంటే నీ మనస్సును భగ భగవంతుని ఆకార వృత్తితో నింపాలి అని. ఇక్కడ ఆకార వృత్తి అంటే ఊహించుకోవటం అని కాదు, ఆ భావన. మనస్సు భగవద్భావనతో, ఆత్మజ్ఞానంతో, విచారణతో నిండిపోవాలి. చూడండి, మనం ధ్యానం చేయమంటే కొత్తల్లో సరే ఏదో ఒక కారణంగా వచ్చాం, అనారోగ్యంతో వచ్చాం, లేదా ఏదో సమస్యలతో వచ్చాం. ధ్యానం ధ్యానం చేస్తే మంచిదంట, మంచి జరుగుతుందని చెప్తే విని వచ్చాం ధ్యానం చేస్తూ ఉన్నాం. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. ఓకే, కూర్చుంటున్నాం, శ్వాసను గమనిస్తున్నాం. అది ధ్యానం. అసలు ధ్యానంలో మనము సరి అయిన విధానం చేస్తున్నామో లేదో కూడా మనకి తెలియక ఎన్నో సంవత్సరాలు గడిచిపోతూ వస్తున్నాయి. ఆత్మస్థితిలో మనం ఉంటున్నామా, ఆత్మ విచారణ చేసుకుంటున్నామా, జ్ఞానాన్ని సరిగ్గా పొందుతూ ఉన్నామా, ఇవేవి బయట నుంచి పొందేటువంటివన్నీ కూడా వాటిని పక్కన పెట్టి ధ్యానంలో కూడా మనము అసలు ఆ ఏవైనా ఉన్నత స్థితిని చేరుకుంటున్నాం అన్నది కూడా అవగాహన కలగని స్థితిలో చాలా మంది ఉన్నాం. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారంటే భగవానుడు ముందు మన మనస్సుని భగవద్భావనతో నింపాలి. ఆ భగవద్భావనతో నింపాలంటే ఆత్మ జ్ఞానం కావాలి, ఆధ్యాత్మిక శాస్త్ర జ్ఞానం మనకి కావాలి. భగవద్గీతను వినాలి, ఇందులోని జ్ఞానాన్ని పొందాలి. పొందినప్పుడు ఈ మనస్సు ఎల్లప్పుడూ ఆ భగవంతుని యొక్క భావనతో నిండిపోతుంది. ఆ భగవంతుని ఉనికి పట్ల విశ్వాసం కలుగుతుంది. భగవంతుడు సర్వాంతర్యామి, సర్వవ్యాపి అన్న సత్యం తెలుస్తుంది. సర్వాంతర్యామి అంటే, అంతర్యామి అంటే అన్ని జీవుల లోపల ఉన్నాడు. సర్వవ్యాపి అంటే అన్నింటా వ్యాపించి ఉన్నాడు. ఈ రెండు తెలిసిపోతాయి మనకి. భగవంతుని ఉనికి మనకి చక్కగా అర్థమవుతుంది. అప్పుడు ఆ భగవంతుని భావన సదా మనలో ఉంటుంది. అలా ఆత్మజ్ఞానంతో విచారణ చేసుకుంటూ ఉండాలి. మనల్ని మనం ఆత్మ విచారణ చేసుకుంటూ ఉండాలి. మన యొక్క ప్రవర్తనలో ఏమైనా మార్పు ఉందా లేదా, మన కర్మలు ఎలా చేస్తున్నాం. భగవానుడు చెప్తున్నాడు, నిష్కామ కర్మ చేయమన్నాడు, కర్తృత్వ భావన వదిలిపెట్టి కర్మలు చేయమన్నాడు, ఫలాపేక్ష లేని కర్మలు చేయమన్నాడు, కర్మ ఫలాలతో ఆ సంబంధాన్ని లేకుండా నిస్సంగంతో చేయమన్నారు. మరి ఇవన్నీ మనం చేస్తున్నామా లేదా? ఇవన్నీ చేసినప్పుడే మనకి ఆ భగవద్భావన అన్నది మన మదిలో నిలిచిపోతుంది. మనస్సులో ఎప్పుడు కూడా ఒక ఆలోచన ఉందనుకోండి, ఇంకొక ఆలోచనకి ఆస్కారం ఉండదు. ఒకటి ఆలోచిస్తున్నామంటే ఆ ఆలోచనే పోతూ ఉంటుంది మనసులో. అంటే ఒక కుర్చీలో ఇద్దరు కూర్చోలేరు కదా, అలాగనమాట. మన మనసులో కూడా ఒక ఆలోచన ఉంటే
ఇంకొక ఆలోచన ఉండదు. మరి ఎప్పుడైతే మన మనస్సుని భగవద్భావనతో నింపుతామో అప్పుడు మరొక పనికిమాలిన ఆలోచనలకి తావే ఉండదట. కాబట్టి పరమాత్మకు సంబంధించిన ఆలోచనలు, ఆ పరమాత్మ తత్వం గురించి నిరంతరం మనం ఆలోచిస్తూ ఇతర విషయాలకు చోటు లేకుండా చేయాలి అంటున్నారు భగవానుడు. మరి అలా ఉన్నామా మనము? భగవత్ చింతనలో ఉన్నామా? అందులో భాగంగానే మరి రకరకాలైనటువంటి ఆ ప్రక్రియల్ని మనకి అలవాటు చేశారు అనేక మంది ఆధ్యాత్మిక గురువులు. జపాలు కొందరికి నేర్పించారు, మరి కొందరికి నిరంతరము స్తోత్రం పఠించడం ఇలాంటివన్నీ చేయటం ద్వారా కొంచెం ఎదుగుతూ ఎదుగుతూ వస్తారన్నమాట. చిట్ట చివరికి ధ్యానం అనేది అత్యున్నతమైనది అనేటువంటిది కూడా శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు. కాబట్టి అది ఎలాగో మనము తెలుసుకుంటూ ఉన్నాం ఇప్పుడు. మరి నెక్స్ట్ చక్షుషు భ్రువో అంతరే ఏవా అన్నారు. అంటే దృష్టిని భ్రూమధ్యంలో నిలపాలి. భ్రూమధ్యము అంటే ఏంటి? భ్రూ అంటే ఈ రెండు కనుబొమ్మలు. ఈ కనుబొమ్మల మధ్యన మన దృష్టిని నిలపాలి. ఎందుకు అంటే దీనివల్ల దృష్టి ఊర్ధ్వముఖంగా వెళ్ళటం జరుగుతుందని. అంటే అంతర్దృష్టి అన్నది ఊర్ధ్వముఖంగా పయనించినప్పుడు మనసు కూడా ఊర్ధ్వంగా పైకి లేస్తుంది అనేటువంటిది మరి ఈ యొక్క యోగ శాస్త్రంలో ఇవ్వబడింది. ఎప్పుడైతే మనసు కూడా ఊర్ధ్వంగా పైకి లేస్తుందో అప్పుడు ఉత్తమ ధ్యానానికి ఇది సరియైన సాధన అవుతుంది. కాబట్టి ఇక్కడ ధ్యానానికి మరొక రెండవ సాధన ఏమిటి అంటే నాసాభ్యంతర చారిణో ప్రాణాపానం కృత్వా అన్నారు. అంటే ముక్కులో సంచరించేటువంటి ప్రాణ అపాన వాయువులను సమం చేయాలి. ప్రాణ అపాన లోనికి తీసుకున్నప్పుడు మన శ్వాసతో పాటు ప్రాణశక్తి కూడా లోపలికి వెళుతూ ఉంది. అపాన అంటే బయటికి విడిచేగాలి. మరి ప్రాణ అపాన వాయువులను సమం చేయాలి. అందుకే పత్రి సార్ మనకి శ్వాస మీద ధ్యాస అనేటువంటి బ్రహ్మాస్త్రాన్ని అందించారు. అలాగే ఇంకా మనం ఈ యొక్క ప్రాణ ప్రాణాయామము ఇలాంటి వాటిని సాధన చేయటం వల్ల ఇది చక్కగా మనకి కుదురుతుందండి. సాధారణంగా మానవుల్లో ప్రాణాపాన వాయువులు సమంగా ఉండవు. వాటిని ప్రాణాయామం ద్వారా క్రమ పద్ధతిలో నడిచేటట్టు చేయాలి. ఈ ప్రాణాయామ అభ్యాసము ఆరోగ్యానికి అలాగే మనస్సును చక్కగా మన వశం చేసుకుని దాన్ని ఆలోచన రహిత స్థితిలో నిలపటానికి చాలా చాలా పడుతుంది. అందుకే మనం చూసినట్లయితే చాలా మంది ధ్యానానికి ముందు ప్రాణాయామం చేసి ఆ తర్వాత ధ్యానంలో కూర్చున్నట్లయితే మాకు చక్కగా ధ్యానం కుదురుతోంది అంటారు. ధ్యానం కుదరడం కుదరకపోవడం అంటూ ఉండదు. కుదరడం అంటే మనం మన సాటిస్ఫాక్షన్ కి మనము ఆలోచన రహిత స్థితిలో తొందరగా చేరుకున్నట్లయితే కుదిరింది అంటాం. అసలు ధ్యానం అన్నది ఒక ప్రక్రియ కాదు, అది ఒక స్థితి. ఆ స్థితిని చేరుకోవాలి. చేరుకోవటానికి చేసేవన్నీ ప్రక్రియలు. ధ్యాన స్థితిలో వెళ్ళటానికి చేసే ప్రక్రియలే ఈ శ్వాస మీద ధ్యాస అన్నది. ముఖ్యంగా ఈ ప్రాణాలకు మనస్సుకు ఒక సంబంధం ఉంది. ఆ రెండు కూడా ఒక చెట్టుకి ఉన్నటువంటి రెండు కొమ్మల వంటివంట ప్రాణము మనస్సు. అందుకే ప్రాణాన్ని నిరోధిస్తే మనస్సు నిలబడుతుంది అని యోగ శాస్త్రంలో చెప్పబడింది. ప్రాణాన్ని నిరోధించడం అంటే ఏంటి? కుంభకం చేయటం అలాంటిది కాదు. సరియైన విధంగా శ్వాసను మనం గనక గమనిస్తూ ఉంటే ఆ ప్రాణశక్తి అన్నది మనం లోనికి తీసుకుంటూ ఉన్నప్పుడు ఆ మనస్సు అన్నది నిలకడగా నిశ్చలంగా నిర్మలంగా ఉంటూ ఆ తర్వాత శూన్యమవుతుంది. కనుక ప్రాణాయామం ద్వారా మనస్సును నిలబెట్టటము ఏకాగ్రం చేయటానికి వీలవుతుంది అన్న మాటని ఇక్కడ ఈ శ్లోకం ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనకి తెలియచేస్తున్నారు. నెక్స్ట్ యతేంద్రియ మనోబుద్ధి. యంతేంద్రియ మనోబుద్ధి అంటే ఇంద్రియాలు మనస్సు వాటికి కావలసిన వాటిని కోరుకుంటూ ఎప్పుడూ ప్రపంచంలోకి పరుగులు తీస్తూ ఉంటాయి. ఇంద్రియాలు అంటే మన జ్ఞానేంద్రియాలు, దాని వెనకాతలే మనస్సు. ఇవి ఎప్పుడు కూడా ప్రపంచంలోకి పరుగులు తీస్తూ ఉంటుంది.
అజ్ఞాని అయిన వాడు ఏం చేస్తాడంటే వాటికి లోబడి దానికి బానిసైపోతూ ఉంటాడు. కానీ జ్ఞాని అయిన వాడు మాత్రం వాటిని తన స్వాధీనంలో ఉంచుకొని తన ఇష్ట ప్రకారం నడుపుకుంటాడు. వాటిని స్వాధీనంలో పెట్టుకోవాలంటే గొప్ప జ్ఞానం కావాలి. అంటే ఈ ప్రపంచం యొక్క యథార్థ స్థితి మనకు తెలియాలి. ఈ ప్రపంచం ఏమిటి? ఈ జన్మ పునర్జన్మ ఏమిటి? ఈ కర్మ సిద్ధాంతం ఏమిటి? మనం ఎవరము? మనం ఎందుకు ఈ జన్మ తీసుకున్నాము? మన జీవితంలో జరిగేటువంటి అనేక సంఘటనల యొక్క కారణం ఏంటి? కార్యకారణ సంబంధాలేంటి? ఇవన్నీ కూడా యథార్థ స్థితి. ఆ యథార్థ స్థితి తెలిస్తే, ఆ జ్ఞానం గనక వస్తే, అప్పుడు జ్ఞాని అయిన వాడు ఏం చేస్తాడు? తన ఇంద్రియాలను, మనస్సును ఎలా ఉపయోగించాలో అలా ఉపయోగిస్తాడు. దీనికి చాలా చాలా సాధన కావాలి. దీర్ఘకాల సాధన కూడా చేయాలి. అప్పుడే ఆ వైరాగ్య భావన కలిగి మనం వాటిని నిగ్రహించగలుగుతాము అనేటువంటి విషయాన్ని ఇక్కడ భగవానుడు ఈ పదం ద్వారా చెప్తున్నారు. మళ్ళీ విగతేచ్ఛ భయక్రోధ అంటే కోరిక, భయము, క్రోధం. విగతేచ్ఛ, ఇచ్ఛ అంటే కోరిక, భయము, క్రోధం. ఈ మూడింటిని విడిచిపెట్టాలి. విగతేచ్ఛ, విగత అంటే వదిలిపెట్టాలి. మనకి భగవద్గీత అనేక పర్యాయాలు ఇటువంటి విషయాల్ని ఎక్కువగా మనకి నొక్కి చెప్తూ ఉంది. దీని యొక్క ప్రాధాన్యత అంత విశిష్టమైనది. ఏంటి ఈ కోరిక, భయము, క్రోధము అంటే ఏదైనా ఒక వస్తువు లేదా విషయం మనకు సుఖాన్ని, ఆనందాన్ని ఇస్తుంది అంటే దాన్ని కావాలని అనుకుంటాం. ఏదైనా ఒక వస్తువు లేదా విషయము మనకి సుఖం కానీ, ఆనందం కానీ ఇస్తుంది అంటే దాన్ని కావాలని అనుకుంటాం. అదే కోరిక. ఆ కోరుకున్న వస్తువు సంపాదించుకొని అనుభవిస్తున్నప్పుడు అది మన చేతి నుంచి జారిపోతుందేమో అని అనుకున్నప్పుడు, లేదా ఎవరైనా దాన్ని దొంగిలిస్తారేమో లేదా అపహరిస్తారేమో అనుకున్నప్పుడు కలిగేటువంటి వికారము, భయం. మరి మన చేతిలో చిక్కిన వస్తువు ఎవరైనా ఎత్తుకొని పోతూ ఉన్నా లేదా దాన్ని మనం పొందే సమయంలో అడ్డుపడినా, లేదా మనము సుఖాన్ని, ఆనందాన్ని పొందుతున్నప్పుడు మనకు అంతరాయం కలిగించిన, మనకు కలిగేది క్రోధము అంటే కోపము. ఇవన్నీ కూడా మన బుద్ధిని నాశనం చేసేవే అంటున్నారు భగవానుడు. మన మనసును అలజడులకు, ఆందోళనలకు, అశాంతికి గురి చేసేటువంటిదే ఇవన్నీ. కనుక వీటన్నిటిని కూడా మనం విడిచిపెట్టాలి. వీటన్నిటిని కూడా మనం మనసు నుండి కనుక పారదోలినట్లయితే మన హృదయము ఒక పాచి పట్టని ఒక సరోవరంలా నిర్మలంగా ఉంటుందట. ఒక సరోవరం నీళ్లతో పరిశుభ్రంగా ఉంటే పాచి లేకుండా ఎంత శుభ్రంగా ఉంటుందో అలా ఉంటుంది. అదే పాచి పట్టుంటే పంపు కొడుతూ ఆ నీటిలో ఎవరు కాళ్ళు కూడా పెట్టరు కదా. కానీ నిర్మలమైన సరోవరం ఉంటే అది చాలా మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. అలాంటి ఒక నిర్మలమైన హృదయంలోనే ఆ పరమాత్మ కూడా ప్రకాశిస్తాడు. ఈ విషయాన్ని తెలియజేశారు భగవానుడు ఇక్కడ. మరి మోక్షపరాయణ, మరి ఇలాంటి వేదాంత జ్ఞానాన్ని అర్థం చేసుకోవాలన్నా, సాధన చక్కగా సాగాలన్నా, మరి ఆ అనుభూతి కలగాలన్నా తీవ్ర మోక్షాపేక్ష ఉండాలి. మోక్షం పట్ల అపేక్ష ఉండాలి. అంటే లౌకిక వ్యవహారాల్లో కూడా మనకి చూడండి, అంటే మామూలుగా మనకి భౌతికంగా లౌకికమైన విషయాల్లో ఏదైనా ఒక అపేక్ష గాని, కోరిక గాని ఉంటే దాన్ని శ్రద్ధతో చేస్తాం ఆ పనులు. అలాగే ఈ జీవితాన్ని సార్థకం చేసుకోవాలంటే మోక్షాన్ని తప్పకుండా పొందాలి. మరి తప్పకుండా మోక్షాన్ని పొందాలి అంటే మనకు
దాని పట్ల అపేక్ష ఉండాలి. ఏమైనా సరే, ఎంత త్యాగం చేసైనా సరే మోక్షాన్ని ఈ జన్మలోనే పొందేయాలి అనే తీవ్ర కాంక్ష, దాన్ని తీవ్ర ముముక్షత్వం అని కూడా అంటారు. ఇది అన్నింటికన్నా ముఖ్యం అని చెప్తున్నారు భగవానుడు. తీవ్రమైన ఉండాలి. ఆ మోక్షాన్ని పొందటానికి తపన పడాలి. మోక్షము అంటే ఏంటి? జీవించి ఉండగానే ఆ నిర్గుణ స్థితికి, ఆ భగవంతుని లక్షణాలను పుణికి పుచ్చుకొని జీవించగలగాలి. ఆ స్థితిలో మనం సదా ఆనంద స్థితిలో, నిర్గుణ స్థితిలో జీవించగలిగినప్పుడు మోక్షము జీవించి ఉండగానే పొందినట్లు. మరి ఆ స్థితిని పొందాలి అనేటువంటి తపన ఉన్నవాడే సాధన చక్కగా చేస్తూ తనను తాను చక్కగా మలచుకుంటూ ఉన్నత స్థితికి చేరుకోగలుగుతాడు. మరి మునిహి అన్నారు. అంటే ముని అంటే మననశీలుడు. అంటే పైన చెప్పినటువంటి లక్షణాలన్నింటినీ కూడా, ఇందాక నేను చెప్పిన లక్షణాలన్నింటినీ కూడా సాధన చేసి దాన్ని అలవర్చుకుని నిరంతరం భగవంతుని గురించి మననం చేస్తూ ఆ భగవంతున్నే లక్ష్యంగా పెట్టుకుని ఆత్మ విచారణలో నిమగ్నుడైతే అటువంటి వారినే ముని అంటారు. మరి అటువంటి మునియే సదాముక్త అన్నారు. అంటే ఎల్లప్పుడూ ముక్తుడేనట. అంటే ఇక్కడ చూడండి, ఆ స్థితి పొందినవాడని చెప్పట్లేదు. దానికి ప్రయత్నం చేసే ప్రతి ఒక్కడు సాధకుడు. మరి సాధన చేసే వారంతా ముక్తులేనా అంటే, సాధన పూర్తయి అందులో సిద్ధి పొందితేనే ముక్తి. కాకపోతే సాధకులు ఎలాగూ ఎప్పుడో ఒకప్పుడు ముక్తి పొందేవాళ్ళే, అంతే కదా. ముక్తుడు అంటే ఆల్రెడీ సాధన పూర్తయి సిద్ధి పొందినవాడు ముక్తుడు. ఆ ముక్తి కోసము ప్రయత్నం చేసేవాడు కూడా తప్పకుండా ఒకానొక సమయంలో ముక్తిని పొందగలిగిన వాడే. కాబట్టి ఇక్కడ సదాముక్త అని భరోసా ఇస్తున్నాడు భగవానుడు. ఎంత అద్భుతం చూడండి. మామూలుగా మనం కూడా ఎవరినైనా, మన ఇంట్లో అమ్మనో లేకపోతే మన పక్కింటి వాళ్ళనో ఎవరినో అడిగినప్పుడు ఏం చేస్తున్నారంటే అన్నం వండుతున్నాను అంట. అంటే వండేది అన్నాన్నా బియ్యాన్నా? బియ్యాన్ని వండుతూ ఉంటే అది అన్నం అవుతుంది. కానీ వాళ్ళు చెప్పేటప్పుడు అన్నాన్నే వండుతున్నాను అని చెప్తారు. అంటే ఈ బియ్యాన్ని వండితే వచ్చేది అన్నమే కదా. ఆ రకంగా మనము సాధన చేస్తూ చేస్తూ ఈ మననశీలురైనటువంటి ముక్తులు కూడా ఒకప్పుడు ఆ స్థితిని చేరేవారే అని వాళ్ళను కూడా భగవానుడు ఇక్కడ గౌరవిస్తున్నాడు. సాధకులకు ఒక గొప్ప భరోసాన్ని, ప్రోత్సాహాన్ని, ఉత్సాహాన్ని ఇస్తున్నాడు. మనలాంటి వాళ్ళందరికీ కూడా చక్కటి ధైర్యాన్ని నూరిపోస్తున్నారు ఇక్కడ. మోక్షం కోసం ఎక్కడికో ఏ లోకానికి పోనక్కర్లేదు. ఇక్కడే ఇప్పుడే సాధనలు చేసి జ్ఞానాన్ని పొంది మననశీలురై మీరు పొందవచ్చు అని భగవానుడి యొక్క ఉపదేశం ఇక్కడ. చూసారా? కాబట్టి మనం అందుకోవలసిన ఆ పరమాత్మ ఎటువంటి వాడు, ఎటువంటి లక్షణాలు కలిగిన వాడు, ఆ తత్ పదార్థము, తత్ అంటే భగవంతుణ్ణి చెప్పేటువంటి పదం. ఆ తత్ పదార్థాన్ని గురించి అంతిమంగా మనకి చిట్ట చివరి శ్లోకంలో, ఈ అధ్యాయంలో మనకి భగవానుడు తెలియజేస్తున్నారు. 29వ శ్లోకము. భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్చతి. అంటే యజ్ఞాలకు తపస్సులకు భోక్తగాను, సర్వలోకాలకు ప్రభువుగాను, సర్వ ప్రాణికోటికి మేలు చేసేవానిగాను నన్ను నేను తెలుసుకుని శాంతిని పొందుతాడు. నన్ను తెలుసుకొని శాంతిని పొందుతాడు. అంటే నన్ను అంటే ఇక్కడ మాం అంటే ఇక్కడ భగవంతుడు శ్రీకృష్ణుడు అని కాదు, ఆ పరబ్రహ్మ అన్న అర్థంతో మనము అర్థం చేసుకోవాలి. ఎక్కడెక్కడ మాం అని ఉంటే అక్కడంతా కూడా ఆ నిరాకార నిర్గుణ పరబ్రహ్మం అని మనము గుర్తుంచుకోవాలి. అంటే శ్రీకృష్ణుడు ఆ పరమాత్మ
వాక్కులను ఆ వా శరీరవాణి శరీరం ద్వారా వినిపించాడు భగవద్గీత. కాబట్టి ఇక్కడ మాం అంటే శ్రీకృష్ణుడు అని కాదు అర్థము. శ్రీకృష్ణుడు కూడా పరమాత్మయే, పరబ్రహ్మయే. మరి మనకు ఆయన అందించాడు ఆ నిర్గుణ నిరాకార పరబ్రహ్మ యొక్క మాటలు, ఆయన యొక్క జ్ఞానాన్ని. కనుక ఇక్కడ మనం ఏం చేయాలంటే యజ్ఞాలకు తపస్సులకు భోక్తగాను, సర్వలోకాలకు ప్రభువుగాను, సర్వ ప్రాణికోటికి మేలు చేసే వానిగాను నన్ను అంటే ఇక్కడ నన్ను అంటే ఆ పరబ్రహ్మని తెలుసుకుని ఇటువంటి సాధకుడు శాంతిని పొందుతాడు అనే విషయాన్ని చిట్ట చివరిగా ఈ శ్లోకం ద్వారా తెలియజేస్తున్నారు. మరి ఈ తాత్పర్యాన్ని మరింత లోతుగా మనం విశ్లేషించుకుంటే, శాంతిని సాధించాలంటే ఆ పరమాత్మను తెలుసుకుని ఆయన్ను చేరుకోవాలి. మరి ఆ పరమాత్మ ఎవరు, ఎటువంటి వాడు అనేటువంటి విషయాన్ని ఈ శ్లోకంలో భగవానుడు తెలియజేస్తున్నారు. యజ్ఞాలకు తపస్సులకు భోక్త అంటే ఏంటి? భోక్త అంటే స్వీకరించేవాడు అని. సాధారణంగా మనం యజ్ఞాలు చేస్తున్నప్పుడు మన పురాణాల్లో చదివిన మనకు తెలిసిన యజ్ఞాల్లో దేవతలకు ఆహుతులు సమర్పిస్తూ ఉంటాం అగ్ని ద్వారా. అంటే అగ్నిదేవుడు ఈ ఆహుతులన్నిటినీ స్వీకరించి ఆయా దేవతలకి అందిస్తాడన్నది మన యొక్క పురాణాల్లో మనం తెలుసుకున్నటువంటి ఆచార వ్యవహారాలు. మరి ఈ ఆహుతులను అందుకునేటువంటి భోక్తులు దేవతలు, ఆయా దేవతలు. అంటే మనం ఏ దేవతల్ని తలుచుకుని ఆ యజ్ఞాలు చేస్తూ ఉన్నామో ఆ దేవతలకి మనము ఈ ఆహుతులను అందిస్తాము. వారిని భోక్తలు అంటారు. మరి ఆ దేవతలు ఎవరు అంటే ఆ పరమాత్మ చేత నియమించబడినటువంటి వారు, నియమితులైన వారు, ఆ పరమాత్మ యొక్క ఏజెంట్లు. ఉదాహరణకి వెలుగునివ్వటానికి సూర్యుడు, వర్షానికి వరుణుడు, మరి గాలి కొరకు వాయుదేవుడు, అలాగే మనం కొలిచే త్రిమూర్తులు. ఈ దేవతలందరూ కూడా ఇంద్రుడు కావచ్చు, మరి జీవుల యొక్క పాపపుణ్యాలకు ఫలితాలను ఇచ్చేటువంటి యమధర్మరాజు కావచ్చు, వీళ్ళందరూ కూడా కొన్ని కొన్ని కార్యాల నిర్వహణకు నియమించబడిన వారు. మనం చెప్తూ ఉంటాం త్రిమూర్తుల్ని సృష్టి స్థితి లయకారకులు అని. సృష్టికి బ్రహ్మ, స్థితికి మహావిష్ణువు, లయకు పరమేశ్వరుడు అని. ఇవన్నీ కూడా ఈ లోకాలను జరిపించటానికి, నడిపించటానికి నియమించబడినటువంటి దేవతలు. మరి వీరందరినీ నియమించినది ఎవరు అంటే ఆ నిర్గుణ నిరాకార పరమాత్మయే, పరబ్రహ్మయే. ఆయనకి నామం లేదు, రూపం లేదు, ఆకారం లేదు, ఉనికి లేదు. అంటే అన్నింటా అతనే ఉంటాడు. ఉనికి లేదంటే కంటికి మనకు కనిపించడు అంతే. అన్నింటా అంతటా ఉన్నది ఆయనే అన్నమాట. మరి ఆయన్నే పరమాత్మ, పరబ్రహ్మ, భగవానుడు, భగవంతుడు అంటారు. మరి వీళ్ళందరూ దేవతలు. వీళ్ళందరూ ఆయన ద్వారా నియమింపబడినటువంటి వారు. కనుక వారికి అర్పించే ఆహుతులు ఏవైతే ఉన్నాయో అంటే యజ్ఞాల ద్వారా, తపస్సు ద్వారా మనం అందించేటువంటివన్నీ కూడా ఈ చేరేది ఈ దేవతల ద్వారా నియామకుడైన ఆ పరమాత్మకే. కనుక ఆయనే భోక్త అని చెప్తున్నారు ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు. భోక్త అంటే స్వీకరించేవాడు. మరొక అర్థంలో యజ్ఞాలు అంటే మనం చేసే అన్ని కర్మలండి. సామాన్య మానవులు చేసే అన్ని కర్మలు కూడా యజ్ఞాలే. నిగ్రహించేవన్నీ మనం నిగ్రహిస్తూ ఉంటాం. జ్ఞానవంతులైన వారు ఇంద్రియాలను నిగ్రహిస్తున్నారు, మనసుని నిగ్రహిస్తున్నారు కదా. ఇవన్నీ తపస్సులు. నిప్పులో చేయబెడితే కాలుతుంది, కాబట్టి ఏం చేస్తాం? పెట్టకుండా నిలుపుతాం. అదే తపస్సు. అంటే ఒకటి చేస్తే తప్పు, ఇది మంచిది కాదు అని తెలిసినప్పుడు అది ఎంత మనస్సు పరిపరి విధాల మనల్ని రెచ్చగొట్టినా దాన్ని చేయకుండా ఉండటమే తపస్సు. మన మనం చేసే పనులన్నీ యజ్ఞాలే. యజ్ఞాలు అన్నవి ఏం చేస్తాయి? అందరికీ ఉపకారం చేసేటువంటివే యజ్ఞాలు. అలాంటి పనులు మనం చేసేవన్నీ యజ్ఞాలే. ఇలా జరిగే ప్రతి కర్మలన్నింటికి, చేసే తపస్సులన్నింటికి భోక్త ఎవరు అంటే ఆ పరమాత్మయే.
చూసారా? నెక్స్ట్ సర్వలోక మహేశ్వరం అన్నారు. ఈశ్వరుడు అంటే ఇక్కడ ప్రభు, ఒక్కొక్క లోకానికి ఒక్కొక్క ప్రభు. వారి అధికారం ఆ లోకం వరకేనండి. కోటాను కోట్ల లోకాలు ఉన్నాయని పత్రిసార్ అంటూ ఉంటారు. కోటాను కోట్ల లోకాలు ఉన్నాయి అని ఈ సృష్టిలో. మరి ఒక్కొక్క లోకానికి ఒక్కొక్క ప్రభువు, వారికి అధికారం ఆ లోకం వరకేనంట. ఇప్పుడు ఇంద్రుడికి స్వర్గలోకానికి ప్రభువు, ఆయనకి ఇంద్రలోకం వరకే ఆయనకి అధికారం. బ్రహ్మదేవుడు సత్యలోకానికి అంటారు. మరి శివుడు కైలాసానికి, విష్ణువు వైకుంఠానికి, యముడు నరకలోకానికి, ఇలా వాళ్ళు ప్రభువు. వీరందరినీ నియమించిన పరమాత్మ అన్ని లోకాలకు ప్రభు. ఆయన ప్రభువులకి ప్రభువు. ఆయన శాసనాలు అన్ని లోకాలను అమలు అవుతూ ఉంటాయి. కానీ పైన చెప్పిన మనం ఇప్పుడు ఇందాక చెప్పుకున్నటువంటి ప్రభువులు ఎవరైతే ఉన్నారో, శివుడు, విష్ణువు, బ్రహ్మదేవుడు, ఇంద్రుడు, వీళ్ళందరూ వాళ్ళ యొక్క శాసనాలన్నీ కూడా, శాసనాలంటే వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా వారి వారి లోకాలకే పరిమితం. కాబట్టి ఇక్కడ పరమాత్మను మహేశ్వరుడు అంటే సర్వలోక మహేశ్వరుడు. ఆయన్ను నియమించేది ఎవరు అంటే ఆయన ఎవరూ నియమించలేరు. ఎందుకంటే ఆయన ఎప్పుడూ ఉండే శాశ్వతుడు. ఆ పరబ్రహ్మ ఎప్పుడూ ఉండే శాశ్వతుడు. ఆయన నుంచి అన్ని ఏర్పడ్డాయి. సృష్టి యావత్తు, కోటాను కోట్ల లోకాలు, మనం దేవతలుగా పూజించేటువంటి సకల దేవతలు అంతా ఆయన నుంచి వచ్చిన వారే. మరి ఆయన ఎవరు నియమించలేరు, ఆయన ఎవరు సృష్టించలేరు. కాబట్టి ఈ విషయాన్ని మనము తెలుసుకోవాలి. ఆయన శాశ్వతుడు. సర్వలోక మహేశ్వరం అంటే సర్వలోకాలకి మహేశ్వరుడు. సర్వభూతానం సుహృదం అంటే సర్వలోకాలకు ప్రభువు, శాసకుడు అయినటువంటి పరమాత్మ ఎలాంటి వాడు అంటే సుహృదం అంటే కరుణా సముద్రుడు. గర్వం కానీ, పక్షపాతం కానీ, భేద దృష్టి కానీ, రకరకాల త్రిగుణాలు కానీ, అరిషడ్వర్గాలు కానీ, ఇలాంటివి ఏవి ఆయనలో ఉండవు. నిర్గుణుడు అన్నారు అందుకే పరమాత్మని. ప్రాణులందరికీ కూడా ఆయన సుహృత్ అంటే ఎటువంటి ప్రతిఫలాన్ని కోరకుండా మేలు చేసేవాడు. మనము ఎవరికైనా సాయం చేయాలంటే ప్రతిఫలంగా ఏమైనా తీసుకుంటాం, లేదా ఇంతకు ముందు మనకి వాళ్ళు సాయం చేసినారు కాబట్టి కృతజ్ఞతగా సాయం చేస్తాం, లేదంటే భవిష్యత్తులో వీళ్ళు మనకి పనికొస్తారేమోలే అని కూడా సాయం చేస్తూ ఉంటాం. అందుకే మనం సామాన్య మానవులు. కానీ ప్రతిఫలాన్ని ఆశించకుండా చేసేవాడు కనుక ఆ పరమాత్మ సుహృత్ అన్నారు ఇక్కడ. సర్వభూతాలకు అంటే కేవలం మానవులకే కాకుండా పశుపక్షాదులకు, క్రిమికీటకాలకు, చెట్లకు, చేమలకు అన్నింటికి మేలు చేసేవాడే పరమాత్మ. మీరు అడగచ్చు, ఏం చేస్తున్నాడు పరమాత్మ మనకు? మనకు అన్నీ ఇచ్చాడు. మనకు కావలసిన నీటిని, ఆహారాన్ని, వెలుతురును, గాలిని, ఆధారంగా భూమిని తినటానికి, మొక్కల ద్వారా ఆహారాన్ని, తిరగటానికి, ఈ ఆకాశాన్ని, తిరగాలంటే అవకాశం కలిగించేది ఈ ఆకాశమే. ఆకాశం అంటే ఎక్కడ పైన అని కాదు, మన చుట్టూతో ఉంది. మనం తిన్న ఆహారాన్ని అరిగించేది కూడా పరమాత్మ. అహం వైశ్వానరో భూత్వా అనేటువంటి శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పారు కదా, మన లోపల జఠరాగ్నిగా ఆయనే మన ఆహారాన్ని పచనం చేస్తున్నాను అని చెప్పి. ఇంతకన్నా ఇంకా గొప్ప మేలు ఒకటి ఉంది. అది ఏంటి అంటే, ఇంతటి జ్ఞానం మనం తెలుసుకుని ఎదగడానికి కావలసిన విజ్ఞానాన్ని అంతా కూడా మహర్షుల ద్వారా అందించింది ఆ పరమాత్మే. వేద విజ్ఞానాన్ని అందించింది పరమాత్మే. మానవుడు ఈ సంసార సముద్రాన్ని తరించి ఆ జీవుడు దేవుడయ్యేందుకు కావలసిన జ్ఞానాన్ని వేద మంత్రాల ద్వారా మానవులకు అందించి ఎంతో గొప్ప ఉపకారం చేశాడు పరమాత్మ. అందుకే పరమాత్మ సర్వభూతాలకు సుహృదుడు. నిజంగా మనం పరమాత్మలో ఐక్యం కావాలంటే ఈ పరమాత్మ లక్షణాన్ని మనము పుణికి పుచ్చుకోవాలి. అంతేకాని
ఎక్కడో పరమాత్మ నువ్వు నీలో నేను ఐక్యం కావాలి, నేను నీ అంతగా ఎదగాలి అని కోరుకుంటూ ఉంటే సరిపోదు. ఆ లక్షణాలను పుణికి పుచ్చుకోవాలి. అంటే ప్రతిఫలాన్ని కోరకుండా మనం కూడా సర్వభూతాలకు హితం కలిగజేసేందుకు ప్రయత్నం చేయాలి. ప్రతిఫలాన్ని ఆశించకుండా, కోరకుండా ఆయన ఏమైనా కోరుకుంటున్నాడా? ఆయన ఏం మనం ఇచ్చే కొబ్బరికాయలు, ఆ దక్షిణలో ఏవి కోరుకోడు ఆయన. గుళ్ళో మనం అన్ని ఎత్తుకుపోయి ఇస్తూ ఉంటాం. దేవునికి సమర్పిస్తామని చెప్పుకుంటూ ఉన్నాం. అది మన మనస్సుకి తృప్తి కోసమే. సర్వ సృష్టి ఆయనదే అయినప్పుడు ఆయనకి మనమేమిస్తాం? సృష్టి అంతా ఆయనే అన్నప్పుడు ఆయనకి మనమేమిస్తాం? మనమేమి ఇవ్వలేం. ఆయన ప్రతిఫలాన్ని కోరి మనకేమీ చేయటం లేదు. ఆయనకి అంతా ఒకటే. సుహృదుడు అన్నారు అందుకే. కాబట్టి మనం ఎప్పుడైతే ఆయన లక్షణాన్ని పుణికి పుచ్చుకుంటామో అప్పుడు ఆయన మన వెంటే ఉండి మనల్ని నడిపిస్తూ ఉంటాడు. దీన్ని చాలా గాఢంగా నమ్ముతున్నాను నేనైతే. గాఢంగా, గాఢాతి గాఢంగా ఎప్పటినుంచి భగవద్గీత మొదలు పెట్టాను అప్పటి నుంచి ఈ విషయాన్ని నేను గాఢంగా నమ్ముతూ ముందుకెళ్తూ ఉన్నాను కాబట్టి ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని ప్రారబ్ధ కర్మలు నన్ను వెంటాడినా నేను ధైర్యంగా ముందుకి వెళుతూ ఉన్నాను. ఆ పరమాత్మ స్థితిని చేరుకునేదానికి ప్రయత్నము చేస్తూనే ఉన్నాను. కనుక ఇది నేను పొందిన ఈ అద్భుతమైన ఆనందాన్ని అందరూ పొందాలని ఈ ప్రయత్నం నాది. ఈరోజు మా వారితో నేను ఒక మాట కూడా అన్నాను. ఈ కోరిక కూడా నశించాలి. నేనేదో అందరికీ ఇచ్చేస్తున్నాను, చేసేస్తున్నాను అన్న భావన కూడా నాలో నుంచి పోవాలి. కాకపోతే ఇది ఒక ఆత్మ సంతృప్తి. అందరూ తెలుసుకుని, అందరూ గూడా ఇలా కలిసి ప్రయాణం చేస్తున్నాము ఒకే దిశగా. కాబట్టి అందరికీ ఒక చేయూత. తెలుసుకున్న వాడు తనకు తెలుసుకున్నది పక్క వాళ్ళకి చెప్పడం ద్వారా ఒక చిన్న సహకారం అంతే. కనుక ఇది కూడా సుహృదంగా అంటే ఆ సుహృద భావంగా అనుకొని ముందుకు వెళుతూ ఉన్నాను. ఇది కూడా కొన్ని రోజుల తర్వాత పూర్తయిపోతే మరి పరిస్థితులు నా యొక్క ఆమ్, ఆత్మస్థితిని బట్టి ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయో చెప్పలేను. కనుక ఆ చివరి శ్వాస వరకు ఇదే ప్రయత్నం. సో మరి నెక్స్ట్ మాం జ్ఞాత్వా అంటే మాం జ్ఞాత్వా అంటే నన్ను తెలుసుకుని అంటే నన్ను అంటే శ్రీకృష్ణున్నా కాదు పరమాత్మను నిరాకార నిర్గుణ సర్వవ్యాపక స్వయం ప్రకాశకమైన చైతన్య స్వరూపుడైనటువంటి ఆ పరమాత్మను తెలుసుకోవాలి. మరి తెలుసుకునేదానికి రెండు విధానాలు ఉన్నాయి. ఒకటి పరోక్ష జ్ఞానం, ఒకటి అపరోక్ష జ్ఞానం. అంటే ఇతరుల వల్ల అంటే శాస్త్రాల ద్వారా, గురువుల ద్వారా, నాలాంటి వాళ్ళ ద్వారా తెలుసుకోవటం పరోక్ష జ్ఞానం. అలా తెలుసుకున్న విషయాన్ని మననం చేస్తూ నిధిధ్యాసనల ద్వారా సాధన ద్వారా స్థిరపరుచుకుంటే అనుభవానికి తెచ్చుకుంటే అది అపరోక్ష జ్ఞానము. అదే అనుభవ జ్ఞానము. అందుకే పత్రిసారు అనుభవ జ్ఞానానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వండి అంటూ ఉంటారు. పరోక్ష జ్ఞానము అంటే బయట నుంచి తీసుకున్నాయి గురువుల ద్వారా, శాస్త్రాల ద్వారా, ఇలా సజ్జన సాంగత్యం ద్వారా తెలుసుకునేది పరోక్ష జ్ఞానం. అపరోక్ష జ్ఞానం అంటే ఈ తెలుసుకున్న విషయాన్ని మననం చేయటం ద్వారా, దాన్ని ఆచరణలో పెట్టడం ద్వారా, ధ్యాన సాధన ద్వారా స్థిరపరుచుకుని అనుభవంలోకి తెచ్చుకోవటం అపరోక్ష జ్ఞానము. కాబట్టి ఇది చాలా చాలా అవసరము. ఇలా అపరోక్షంగా తెలుసుకుంటే ఏమిటి ఫలితము అనేటువంటి విషయాన్ని లాస్ట్ గా చెప్పారు భగవానుడు. శాంతిం రుచ్యతి అన్నారు. అటువంటి వారు శాంతిని పొందుతారు. చూసారా? భగవంతుని యొక్క యథార్థ తత్వాన్ని తెలుసుకుని నిరంతరం ఆయన్నే స్మరిస్తూ ఆయన్నే ధ్యానిస్తూ భక్తితో సేవిస్తూ విచారణ చేస్తే లభించేదే పరమశాంతి. అదే మోక్ష రూపమైన శాంతి అంటారు. ఈ విషయాన్ని శృతులు ఘోషిస్తున్నాయి. శృతులు అంటే వేదాలు చెప్తున్నాయి మానవుడికి. చూసారా? ఇవన్నీ మానవుడు తెలుసుకోవాలని ఆ నిరాకార నిర్గుణ పరబ్రహ్మ మహర్షుల ద్వారా ఈ వేదాలన్నవి మనకి
అందించడం జరిగింది. ఆ వేదాల నుంచి ఉపనిషత్తులు వచ్చాయి. ఉపనిషత్తు నుంచి మరి భగవద్గీత వచ్చింది. మరి ఈ భగవద్గీత ద్వారా మనం తెలుసుకొని ఆచరణలో ఉంచి ఆ పరమ శాంతిని మనము పొందాలి. ఆ పరమాత్మను తెలుసుకొని తలుచుకొని భ్రమర కీటక న్యాయాన్ని అనుసరించి పరమాత్మ అయిపోవాలట మనం. భ్రమర కీటక న్యాయము అంటే ఏంటి? భ్రమరం అంటే ఆ కందిరీగ అనేది ఆ గూడులో ఉన్నటువంటి కీటకము, అంటే దాని యొక్క పిల్ల అది కీటకంగా ఉంటుంది. అది భ్రమరంగా మారాలి అంటే దాని దగ్గర పోయి ఇది అరుస్తూ ఉంటుంది, ఏమంటూ తిరుగుతూ ఉంటుంది. ఆ శబ్దం విని ఆ కీటకము భ్రమరంగా మారిపోతుంది. అలా ఇక్కడ మనం పరమాత్మను గురించి తెలుసుకోవాలి. వింటూ ఉండాలి. తలుచుకుంటూ ఉండాలి. సాధన చేస్తూ ఉన్నప్పుడే మనము పరమాత్మ అవుతాము. ఆ పరమాత్మను గురించి తెలుసుకుంటూ ఉండాలి. అప్పుడే మనం పరమాత్మ. ఆ పరమాత్మ శాంతి సాగరంలో మనము ఓలలాడగలము అనేటువంటి విషయాన్ని చెబుతూ ఈ అధ్యాయాన్ని ముగించారు భగవానుడు. మరి ఆ పరమాత్మను తెలుసుకునేటువంటి మార్గం ఏదైతే ఉందో ఆ ధ్యాన యోగాన్ని మరి 6వ అధ్యాయంలో చెప్తున్నారు. కాబట్టి ఈ అధ్యాయం ద్వారా మనం తెలుసుకున్న దాన్ని ముగింపులో ఒక 2 మాటలు మనం చెప్పుకొని గుర్తు తెచ్చుకుంటే మరి పూర్తి చేసుకున్న వాళ్ళం అవుతాం గనక ఈ అధ్యాయంలో మనం ఏం తెలుసుకున్నాము? కర్మయోగం గురించి, కర్మ సన్యాస యోగం గురించి, ఆ రెండింటి మధ్య ఉన్నటువంటి తేడా గురించి, భేదాల గురించి తెలుసుకున్నాం. కర్మ యోగాచరణే కర్మ సన్యాసానికి అర్హత అని కూడా మనము తెలుసుకున్నాము. అలాగే మోక్షాన్ని పొందే మార్గంలో కర్మయోగం ఒక భాగము, కర్మ సన్యాసం ఒక భాగం అని తెలుసుకున్నాము. అలాగే కర్మ సన్యాసం అంటే కర్మలను సన్యసించటం కాదు, కర్మలలో ఉన్న ఆ సంఘ భావాన్ని సన్యసించడము అని మనము చక్కగా అర్థం చేసుకున్నాం. మరి ఆ అలాంటి వాళ్ళు ఎవరైతే సంఘ భావాన్ని సన్యసిస్తారో వాళ్ళు ఎలా ఉంటారు అంటే నీరు అంటని తామరాకులా ఉంటారు అనేటువంటిది మనము తెలుసుకున్నాం. చాలా ఇంపార్టెంట్ పాయింట్ అది ఈ అధ్యాయంలోనే తలమానికం. మరి అలాగే చిత్తశుద్ధి కొరకు కర్మలు చేయాలని, ఆత్మజ్ఞానం వల్ల అజ్ఞానం నశిస్తుందని, ఆ జ్ఞానం వల్ల మనం సూర్యుని వలె ప్రకాశిస్తామని, ఆ పరమాత్మ యందే ఎప్పుడైతే దృష్టిని నిలిపి ఆశ్రయించి సాధన చేస్తామో మోక్షం పొందవచ్చు అనేటువంటి విషయాన్ని మనము ఇక్కడ తెలుసుకున్నాము ఈ అధ్యాయం ద్వారా. అలాగే దేహ దృష్టి, మనోదృష్టి, అలాగే ఆత్మ దృష్టి మూడింటిని గురించి తెలుసుకున్నాం. అది కూడా చాలా ఇంపార్టెంట్. దేహ దృష్టి, మనోదృష్టి కాకుండా మనం ఆత్మ దృష్టిని పెంపొందించుకోవాలని చక్కగా తెలుసుకున్నాము. సకల ప్రాణుల యందు మనము సమస్థితిని కలిగి మెలగాలి. అలాగే కర్మ సన్యాసం ద్వారా మెల్లగా పరమాత్మ మనల్ని ధ్యాన యోగానికి దారి చూపుతూ ధ్యానం గురించి చెబుతూ మరి ఈ అధ్యాయాన్ని ముగించడం జరిగింది. కనుక ఈ ప్రకారంగా మనము కర్మ సన్యాస యోగాన్ని ఈ రోజున పూర్తి చేసుకున్నాము. చిట్ట చివరిగా మనకి చెప్పేటువంటి ఒక శ్లోకము ప్రతి అధ్యాయం వెనక ఉన్నటువంటిది ఒకసారి చెప్పుకుని ముగిద్దాం. ఓం తత్ సత్ ఇది శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే కర్మ సన్యాస యోగో నామ పంచమోధ్యాయ సంపూర్తి. ఇటువంటి గొప్ప అవకాశాన్ని ఇచ్చిన ఆత్మబంధువులైన మీ అందరికీ కూడా పేరు పేరున నా ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.